రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు స్పీడ్ అందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలతో పాటు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తామంటూ హామీలిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పార్టీలకు 150 సీట్లు రాబోతున్నాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి గులాంలుగా ఉండే వాళ్లను కాకుండా శాసించే వాళ్లను గెలిపించాలని కోరారు. రాష్ట్రం బాగుపడాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఎగరాలన్నారు కేటీఆర్. వరంగల్ జిల్లా నర్సంపేట రోడ్ షోలో పాల్గొన్నారాయన. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటున్నా అంటే టీఆర్ఎస్ ఎంపీలు అయితే అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడతారు కానీ రాజీ పడే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చుట్టూ మన చేతుల్లో ఉంటే 24,000 కోట్లు కాదు, అవసరమైతే దయాకర్ రావు గారు చెప్పినట్టు 50,000 కోట్లు మలుపుకొచ్చే సత్తా మన నాయకుడు కేసీఆర్ గారికి ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మెదక్లో సిద్దిపేట సత్తాను చాటాలన్న ఆయన ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు హరీష్ రావు. ఇచ్చిన లక్ష్యం నిలబెట్టుకోవాలి. ఇవాళ దుబ్బాక వాళ్ళు, పటాన్ చెరువులో, నర్సాపూర్ వాళ్ళు, గజ్వేల్ వాళ్ళేమో మేము 1,00,000 తెచ్చి చూపిస్తామంటుండ్రు. మనమేమో తెచ్చిన లక్ష్యం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పోటీ కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో లేదు. మనకు దుబ్బాకతో ఉన్నది పోటీ, నర్సాపూర్తో ఉన్నది తప్ప పోటీ కాంగ్రెస్ వాళ్ళతో లేదు. తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఓటేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కొడంగల్, బోమ్రాజ్పేట మండలాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రజల్ని మాటలు చెప్పి మోసం చేశాయన్నారు. దేశ ప్రధానిగా ప్రజలు మోడీనే కావాలని కోరుకుంటున్నారన్నారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నిజామాబాద్ నియోజకవర్గంలోని నవీపేట మండలంలో ప్రచారం చేశారాయన. కేంద్రం ఇచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డుని తెస్తానని, అందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు అరవింద్. ఈసారి అండి రైతుల సమస్యలు తీరిపోయినాయి. మేము పసుపు బోర్డు తెచ్చేసినట్టే లెక్క. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల పసుపు బోర్డు ఏర్పడుతుంది. పసుపుకి ధర, ఎర్రజొన్నకి ధర ఆల్రెడీ పీడీపీఎస్ సిస్టంలో తీసుకొచ్చారు. రైతులందరూ ఇలా సాటిస్ఫై ఉన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో 2 కోట్ల ఇండ్లు కట్టించి హ్యాండ్ ఓవర్ చేస్తే సగటున 40,000 ఇండ్ల దాకా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అయ్యి ఉండాలి. 16 స్థానాల్లో గెలిచి టీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పుతుందన్నారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. భూదాన్ పోచంపల్లిలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఆయనకు స్వాగతం పలికారు. భూదాన్ పోచంపల్లిలో వివిధ పార్టీల నుంచి 200 మంది టీఆర్ఎస్లు చేరారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని గ్రామాల్లో బూర నర్సయ్య గౌడ్ తరపున ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. లోక్సభ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారామె. ఎన్నికల్లో హస్తం హవాకు కారు గాలిపోతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 16 సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతానని మాటల గారడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతును గెలిపించాలన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని కేటీఆర్ రోడ్ షోకు ఓటు హక్కు లేని విద్యార్థులను రప్పించుకున్నారని, సీఎం హైదరాబాద్ సభకు జనం రాక రద్దు చేసుకున్నారని, టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు పొన్నం ప్రభాకర్. ఓటున్న పిల్లల్ని, లేని పిల్లల్ని కూడా తీసుకొచ్చి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ దిగజారింది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కొడుకుదేమో ఈ తిప్పల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయే, జనం రావాలనే, జనం రాకపోతే
ఎక్కడి నుంచో పిల్లల్ని తీసుకొచ్చి జనం దగ్గర కూర్చోబెట్టేటువంటి పరిస్థితి. తండ్రి మీటింగ్ జనం లేక మీటింగే క్యాన్సల్ అయ్యి మీటింగే పోకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మాటలు మాత్రం ఆర్భాటంగా అనేక రకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితి. నేను ఎక్కడన్నా ఏదైనా కులపరమైన సమావేశం పెట్టినా ఇప్పటి వరకు రోజు కులాల ఆత్మీయ సదస్సులు ఆత్మీయ సమావేశాలు ఏ పార్టీ పెడుతుంది? గత ఎన్నికల కోడ్ రాకముందు 3 నెలలు ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద యావత్ తెలంగాణలో కులాల విభజన చేసి కులాల పేరు మీద రాజకీయం చేసింది నీరు కాదా అని అడుగుతా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో మాజీ మంత్రి తుమ్మలతో కలిసి ప్రచారం చేశారు ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామన్నారు నామా. రామగుండం ఏరియా జీడీకే 11 బొగ్గుగనిపై పెద్దపల్లి అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారం చేశారు. కార్మికులను కలిసి తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దయచేసి చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తే తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి గని దగ్గర ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేసి ఆమరణ నిరాహారదీక్ష చేసైనా సరే తప్పకుండా వీటిని అన్నిటిని కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి. దేశంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోవాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి. బీజేపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారన్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో ప్రచారం చేసిన ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న ప్రచారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వామపక్ష నేతలు భారీ బైక్ ర్యాలీ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో టీజేఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.